నమస్తే ఎక్స్ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఎక్సర్సైజ్ 8.3లో ఫస్ట్ సమ్ ఎక్స్ప్రెస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ ఏ, సీకెంట్ ఏ అండ్ టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. అంటే సైన్, సీకెంట్, టాన్ని కాట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు సైన్ ఏ అంటే ఇక్కడ ఐడెంటిటీలో సైన్కి ఇంకా కాట్కి ఏదైనా రిలేషన్ ఉన్నది అంటే లేదు. కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ ఏ. సో కొసికెంట్కి సైన్కి ఏదైనా రిలేషన్ ఉన్నదా అంటే సైన్ రెసిప్రోకల్ కొసికెంట్. సో సైన్ ఏని ఎలా రాయొచ్చు? 1 బై కొసికెంట్ ఏ అని రాయొచ్చు. ఇప్పుడు ఈ కొసికెంట్ ఏని ఎలా రాయొచ్చు? 1 బై అండర్ రూట్లో కొసికెంట్ స్క్వేర్ ఏ. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసినప్పుడు రూట్ ఇంకా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ మిగులుతుంది. కాబట్టి కొసికెంట్ ఏని కొసికెంట్ అండర్ రూట్లో కొసికెంట్ స్క్వేర్ ఏ అని రాశాను. సో కొసికెంట్ ఏని అండర్ రూట్లో కొసికెంట్ స్క్వేర్ ఏ అని రాశాను అంటే రూట్ ఇంకా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు కొసికెంట్ ఏ ఉంటుంది. ఇప్పుడు కొసికెంట్ ఏ ఇక్కడ ఐడెంటిటీస్లో చూస్తే కొసికెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. సో 1 బై కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై అండర్ రూట్లో కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. ఇప్పుడు సీకెంట్ ఏని కాట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సీకెంట్ ఏని కాట్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఐడెంటిటీస్లో సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఇక్కడ కాట్ లేదు, టాన్ ఉన్నది, కానీ టాన్ ఏంటి? కాట్కి రెసిప్రోకల్. సో ఈ ఐడెంటిటీని యూజ్ చేసి సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏని ఎలా రాయొచ్చు? 1 బై కాట్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. సో ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై ఇప్పుడు రూట్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై కాట్ స్క్వేర్ ఏ. ఎందుకంటే ఇది ఏ ఫామ్లో ఉంది? రూట్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ బై రూట్ బి. ఇక్కడ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. ఇక్కడ స్క్వేర్ ఇంకా రూట్ క్యాన్సిల్ అయిపోతే కాట్ ఏ మిగులుతుంది. టాన్ ఏని కాట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. టాన్కి రెసిప్రోకల్ కాట్. సో టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ ఏ. సెకండ్ సమ్, రైట్ ఆల్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. ఫస్ట్ రేషియో సైన్ తీసుకుంటే సైన్ ఐడెంటిటీ ఏంటి? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ సీకెంట్ లేదు, కానీ కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ కదా. సో ఈ ఐడెంటిటీ తీసుకుని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది కాస్ని ఇటు తీసుకువెళ్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సీకెంట్ రెసిప్రోకల్ కదా, సీకెంట్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై secant square a. So
secant square a minus 1 by ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఫస్ట్ రూట్ సెపరేట్ చేసుకుందాం. secant square a. సో ఇక్కడ స్క్వేర్ ఇంకా రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. secant square a minus 1 divided by secant square a. So sin a is equal to square root of secant square a minus 1 by secant square a. సారీ, ఇక్కడ స్క్వేర్ రాదు ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే sin a is equal to square root of secant square a minus 1 by secant a. నెక్స్ట్ ఐడెంటిటీ cos a. cos a కి రెసిప్రోకల్ 1 by secant a. ఇప్పుడు tan a అంటే ఇక్కడ ఐడెంటిటీలో 1 ప్లస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ a. సో ఈ ఐడెంటిటీని తీసుకుంటే tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నవన్నీ ఇటు తీసుకుని వెళ్ళాలి. secant స్క్వేర్ a మైనస్ 1. సో tan a ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ secant స్క్వేర్ a మైనస్ 1. నెక్స్ట్ ఐడెంటిటీ, నెక్స్ట్ రేషియో ఏంటి? కొసికెంట్ ఏ. సో కొసికెంట్ ఏ అంటే ఇది సైన్ రెసిప్రోకల్. సో 1 బై సైన్ ఏ. ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం కదా. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ secant స్క్వేర్ ఏ మైనస్ 1 బై secant ఏ. సో సైన్ ఏ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. 1 by square root of secant square a minus 1 by secant a. So cosecant a is equal to secant a divided by square root of secant square a minus 1. Next ratio ఏంటి? cot. cot a. cot a అంటే tan reciprocal. సో cot a is equal to tan a. ఇప్పుడు tan a అంటే ఆల్రెడీ మనకి వాల్యూ వచ్చింది కదా, tan వాల్యూ. సో ఈ వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ secant స్క్వేర్ a మైనస్ 1. థర్డ్ సమ్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్, జస్టిఫై యువర్ చాయిస్. 9 secant square a minus 9 tan square a is equal to option A 1, B 9, C 8, D 0. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. నైన్ secant square a minus 9 tan square a. సో ఇక్కడ కామన్గా ఏముంది? 9. 9 కామన్ తీసుకుంటే secant square a మైనస్ tan స్క్వేర్ a. ఇక్కడ secant tan ఐడెంటిటీ ఏంటి? 1 ప్లస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ a. సో ఇప్పుడు ఈ tanని, ఈ secantని tanలోకి మార్చేస్తే 9 secant స్క్వేర్ a ప్లస్లో 1 ప్లస్ tan స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a. సో మైనస్ tan స్క్వేర్ a ప్లస్ tan స్క్వేర్ a క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1 మిగులుతుంది. సో 9 ఇంటూ 1 9, అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ప్లస్ tan థీటా ప్లస్ secant థీటా ఇంటూ 1 ప్లస్ cot థీటా మైనస్ cosecant థీటా ఈజ్ ఈక్వల్ టు A0, B1, C2, D మైనస్ 1. ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. ఈ రేషియోస్ అన్నీ ఇప్పుడు సైన్ కాస్ట్లోకి మార్చేసుకుందాం. అలా అయితే ఈజీగా ఉంటుంది. సో 1 ప్లస్ tan థీటా ప్లస్ secant థీటా, 1 ప్లస్ cot థీటా మైనస్ cosecant థీటా. ఇక్కడ 1 ప్లస్ tan అంటే
సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ కొసికంట్ అంటే 1 బై కాస్ తీటా. ఇక్కడ 1 ప్లస్ కాట్ అంటే కాస్ తీటా బై సైన్ తీటా మైనస్ కొసికెంట్ తీటా అంటే 1 బై సైన్ తీటా. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే కాస్ తీటా, ఇక్కడ ఎల్సిఎం, ఇక్కడ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ప్లస్ 1 ఇంటూ, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా మైనస్ 1. ఇప్పుడు కాస్ తీటా ప్లస్ సైన్ తీటాని ఏ అనుకుంటే ఇది 1b. ఇక్కడ కూడా అంతే, సైన్ తీటా కాస్ తీటాని ఏ అనుకుంటే -1 అంటే ఇది b. ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉన్నట్టు. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై సైన్ తీటా కాస్ తీటా. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే ఇది సైన్ని ఏ అనుకుంటే కాస్ని బి అనుకుంటే, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉన్నది a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో a స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 1 డివైడెడ్ బై సైన్ తీటా కాస్ తీటా. సో ఇక్కడ ఐడెంటిటీ నుంచి మనకి ఏం తెలుసు, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ప్లేస్లో 1 రాసుకోవాలి. వన్ ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 1 డివైడెడ్ బై సైన్ తీటా కాస్ తీటా. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 సైన్ తీటా కాస్ తీటా సైన్ తీటా. సో 2 సైన్ తీటా కాస్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా కాస్ తీటా. సో ఇక్కడ సైన్ తీటా కాస్ తీటా కూడా క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఆన్సర్ 2. ఇక్కడ ఏ ఐడెంటిటీ యూస్ చేసాం, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ ఏంటి, సి 2. నెక్స్ట్ సమ్, secant a plus tan a into 1 minus sin a is equal to option A secant a, B sin a, C cos a, D cos a. So solution, secant a plus tan a into 1 minus sin a. ఏం చేయాలో తెలియలేనప్పుడు ఉన్న రేషియోస్ని సైన్ ఇంకా కాస్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు secant a అంటే 1 బై cos a
ఎందుకంటే ఇది రెసిప్రోకల్ కాబట్టి. ఇంకా tan A అంటే sin A బై cos A ఇంటూ 1 మైనస్ sin A. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే cos A ఎల్సిఎం. సో 1 ప్లస్ sin A ఇంటూ ఇది 1 మైనస్ sin A. ఇది ఎలా ఉన్నది? A ప్లస్ B ఇంటూ A మైనస్ B. ఇక్కడ A ప్లస్ B ఇంటూ A మైనస్ B అంటే A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. సో ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ A బై cos A. ఇప్పుడు ఐడెంటిటీ నుంచి cos స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ sin స్క్వేర్ A, ఇక్కడ సైన్ని ఇటు తీసుకుని వెళ్తే 1 మైనస్ sin స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ A అవుతుంది. అంటే cos స్క్వేర్ A బై cos A. సో cos క్యాన్సిల్ అయితే cos A మిగులుతుంది. అంటే ఆన్సర్ D, cos A. నెక్స్ట్ సమ్ 1 ప్లస్ tan స్క్వేర్ A బై 1 ప్లస్ cot స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ A secant స్క్వేర్ A, B మైనస్ 1, C cot స్క్వేర్ A, D tan స్క్వేర్ A. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 1 ప్లస్ tan స్క్వేర్ A బై 1 ప్లస్ cot స్క్వేర్ A. ఇక్కడ ఐడెంటిటీస్ తీసుకుంటే 1 ప్లస్ tan స్క్వేర్ A, 1 ప్లస్ tan స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ A. సో secant స్క్వేర్ A డివైడెడ్ బై ఇక్కడ 1 ప్లస్ cot స్క్వేర్ A. ఐడెంటిటీలో cot స్క్వేర్ A ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ A. సో cosecant స్క్వేర్ A. ఇక్కడ secant అంటే దేని రెసిప్రోకల్? cos. అంటే 1 బై cos స్క్వేర్ A హోల్ డివైడెడ్ బై cosecant స్క్వేర్ A అంటే sin రెసిప్రోకల్. సో 1 బై sin స్క్వేర్ A అంటే ఇది A బై B డివైడెడ్ బై C బై D ఉంది. అంటే ఇప్పుడు 1 బై cos స్క్వేర్ A ఇంటూ sin స్క్వేర్ A బై 1. సో sin స్క్వేర్ A బై cos స్క్వేర్ A. sin స్క్వేర్ A బై cos స్క్వేర్ A అంటే tan A. సో tan స్క్వేర్ A అంటే ఆన్సర్ D, tan స్క్వేర్ A. Fourth sum, prove the following identities where the angles involved are acute angles for which the expressions are defined. Cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. అంటే ఇప్పుడు LHS తీసుకుని RHS ప్రూవ్ చేయాలి. cosecant theta minus cot theta whole square ఇది LHS. అంటే ఇప్పుడు ఈ రేషియోస్ని సైన్లోకి ఇంకా కాస్లోకి చేంజ్ చేసుకోవాలి. cosecant theta అంటే సైన్ రెసిప్రోకల్, 1 బై sin theta మైనస్ cot theta అంటే cos theta బై sin theta whole square which is equal to, ఇప్పుడు LCM తీసుకుంటే
sin theta 1 minus cos theta whole square. అంటే ఇది 1 minus cos theta whole square divided by sin square theta. డినామినేటర్లో sin square thetaని ఇప్పుడు కాస్లోకి మార్చుకోవాలి. అంటే ఐడెంటిటీస్ నుంచి cos square theta plus sin square theta ఈజ్ ఈక్వల్ టు 1 ఇది యూజ్ చేసి ఇప్పుడు చేద్దాం. ఐడెంటిటీ ఏంటి? sin square theta plus cos square theta ఈజ్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ మనకు కావాల్సింది sin square theta. కాబట్టి sin square theta cosని ఇటు తీసుకొస్తే 1 మైనస్ cos square theta. ఇప్పుడు sin square theta ప్లేస్లో 1 మైనస్ cos square theta 1 మైనస్ cos theta whole square డివైడెడ్ బై 1 మైనస్ cos square theta. ఇప్పుడు ఇది 1 మైనస్ cos square theta ఏ ఫామ్లో ఉంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయాలి. ఇప్పుడు 1a అయితే b cos. సో 1 మైనస్ cos theta whole square divided by 1 plus cos theta into 1 minus cos theta. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 1 minus cos theta divided by 1 plus cos theta. Therefore, RHS is equal to RHS. Cos A divided by 1 plus sin A plus 1 plus sin A divided by cos A is equal to 2 secant A. సో ఇప్పుడు LHS తీసుకుని ఈ LHS is equal to RHS అని ప్రూవ్ చేద్దాం. LHSలో ఏమున్నది? cos A divided by 1 plus sin A plus 1 plus sin A divided by cos A. ఇప్పుడు LCM తీసుకుంటే 1 plus sin A ఇంటూ cos A. సో ఇక్కడ cos A కదా LCM తీసుకుంటే cos square A అవుతుంది. cos square A ప్లస్ ఇక్కడ 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉన్నది. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. cos square a ప్లస్ a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ sin square a ప్లస్ 2 sin a divided by 1 plus sin a into cos a. నెక్స్ట్ ఇప్పుడు cos square a plus sin square a plus 1 plus 2 sin a divided by 1 plus sin a into cos a. ఇక్కడ ఐడెంటిటీ నుంచి మనకి ఏం తెలుసు? cos square a plus sin square a is equal to 1. అంటే sin square a plus cos square a is equal to 1. అప్పుడు ఈ ప్లేస్లో 1 ప్లస్ 1 ప్లస్ 2 sin a డివైడెడ్ బై 1 ప్లస్ sin a cos a.
ఇప్పుడు 1 ప్లస్ 1 ఎంత? 2 ప్లస్ 2 sin A డివైడెడ్ బై 1 ప్లస్ sin A ఇంటూ cos A. ఇక్కడ 2 కామన్ తీసుకుంటే 2 ఇంటూ 1 ప్లస్ sin A డివైడెడ్ బై cos A ఇంటూ 1 ప్లస్ sin A. సో ఇక్కడ sin A సైన్లే క్యాన్సిల్ అయిపోతుంది. 2 cos A 1 బై cos A అంటే ఇది దేనికి రెసిప్రోకల్? సెకండ్కి. సో 2 secant A. Therefore LHS is equal to RHS. Next sum, tan theta divided by 1 minus cot theta plus cot theta divided by 1 minus tan theta is equal to 1 plus secant theta cosecant theta. ఇక్కడ హింట్ ఏమి ఇచ్చారు? రైట్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin theta అండ్ cos theta. సో ఇప్పుడు LHS తీసుకుంటే tan theta by 1 minus cot theta plus cot theta divided by 1 minus tan theta. ఇప్పుడు ఇది సైన్ ఇంకా కాస్లోని చేంజ్ చేయాలి. tan theta అంటే sin theta by cos theta divided by 1 minus cot theta అంటే cos theta by sin theta plus cot theta అంటే cos theta by sin theta 1 minus tan theta అంటే sin theta by cos theta. ఇప్పుడు డినామినేటర్లో ఎల్సిఎం తీసుకోవాలి. sin theta by cos theta divided by sin theta minus cos theta plus cos theta by sin theta whole divided by cos theta minus sin theta divided by cos theta. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? A by B C by D ఫామ్లో ఉంది. అంటే ఇది ఎలా రాసుకోవచ్చు? A by B ఇంటూ D by C అని. అంటే sin theta by cos theta into sin theta by sin theta minus cos theta plus cos theta by sin theta into cos theta divided by cos theta minus sin theta. Sin square theta divided by cos theta into sin theta minus cos theta plus cos square theta divided by sin theta into cos theta minus sin theta. ఇక్కడ sin theta minus cos theta ఉంది, ఇక్కడ cos theta minus sin theta. సో ఇది sin theta minus cos theta చేయాలంటే మైనస్ని బయటికి తీయాలి. అంటే sin square theta divided by cos theta into sin theta minus cos theta
మైనస్ని బయటికి తీస్తే మైనస్ కాస్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా. ఇప్పుడు మళ్ళీ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే సైన్ క్యూబ్ తీటా మైనస్ కాస్ క్యూబ్ తీటా divided by sin theta cos theta into sin theta minus cos theta. ఇప్పుడు ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్లో ఉన్నది, అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్. ఎలా రాయాలి a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a minus b into a square plus b square plus ab. అంటే ఇప్పుడు ఇది a అయితే ఇది b. సో sin theta minus cos theta into sin square theta plus cos square theta plus ab అంటే sin theta into cos theta divided by sin theta, ఇది ఇలా రాస్తున్నాను, sin theta minus cos theta into sin theta cos theta. sin theta మైనస్ కాస్ theta క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత sin స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta అంటే ఐడెంటిటీ నుంచి ఏం రాయాలి 1. sin స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta ప్లస్ sin theta cos theta divided by sin theta cos theta. ఇక్కడ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta is equal to 1. అప్పుడు 1 ప్లస్ sin theta cos theta divided by sin theta cos theta. ఇది సపరేట్గా రాస్తే 1 బై sin theta cos theta ప్లస్ sin theta cos theta డివైడెడ్ బై sin theta cos theta. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. 1 బై sin theta cos theta ప్లస్ 1. RHS ఏం ప్రూవ్ చేయాలి 1 ప్లస్ secant theta cosecant theta. సో ఇప్పుడు 1 బై sin అంటే cosecant theta, 1 బై cos అంటే secant theta ప్లస్ 1. సో 1 ప్లస్ secant theta into cosecant theta. Therefore, LHS is equal to RHS. Next sum, 1 plus secant A divided by secant A is equal to sin square A by 1 minus cos A. ఇక్కడ హింట్ ఇచ్చారు, సింప్లిఫై LHS and RHS separately. సో ఇప్పుడు LHS తీసుకుంటే 1 ప్లస్ secant A డివైడెడ్ బై secant A. ఏదైనా సరే సైన్ ఇంకా కాస్లోకి చేంజ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది secant A అంటే కాస్కి రెసిప్రోకల్ కాబట్టి 1 ప్లస్ 1 బై
cos A divided by 1 by cos A. అంటే ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే cos A plus 1 divided by 1 by cos A. సో ఇది ఎలా రాసుకోవచ్చు? cos A plus 1 divided by cos A into cos A by 1. సో ఇక్కడ cos A క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు cos A plus 1. సో ఇది LHS. ఇప్పుడు RHS తీసుకుంటే RHSలో ఏమి ఇచ్చారు? sin square A by 1 minus cos A. సో ఇది ఆల్రెడీ సైన్ కాస్లో ఉన్నది కాబట్టి ఇక్కడ sin square A. ఇప్పుడు ఐడెంటిటీ యూజ్ చేయాలి. sin square ఇక్కడ ఉంది కదా, sin square A plus cos square A is equal to 1. సో ఇక్కడ sin square A ఇచ్చారు కాబట్టి ఇది ఇటు తీసుకెళ్తే sin square A plus cos square A is equal to 1. సో ఇప్పుడు ఏంటి, మనకి sin square A కావాలి కాబట్టి sin square A is equal to 1 minus cos square A. అంటే 1 minus cos square A divided by 1 minus cos A. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉన్నది, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 1 మైనస్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ divided by 1 minus cos A. సో ఇక్కడ 1 minus cos A 1 minus cos A క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1 plus cos A. సో therefore LHS 1 plus cos A వచ్చింది, RHS కూడా 1 plus cos A వచ్చింది. సో LHS is equal to RHS. Next sum, cos A minus sin A plus 1 divided by cos A plus sin A minus 1 is equal to cosecant A plus cot A. Using the identity, cosecant square A is equal to 1 plus cot square A. LHS ఇంకా RHS తీసుకుంటే ఇటు 3 టర్మ్స్ ఉన్నాయి, ఇటు 2 టర్మ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఎక్కువ నుంచి తక్కువకి సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ LHS తీసుకుంటాను. LHS cos A మైనస్ sin A ప్లస్ 1 డివైడెడ్ బై cos A ప్లస్ sin A మైనస్ 1. ఇక్కడ ఏ ఐడెంటిటీ యూజ్ చేయమన్నారు? కొసికెంట్ A ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ A. అంటే ఇక్కడ కొసికెంట్ ఇంకా కాట్ రావాలి అంటే దేంతో డివైడ్ ఇంకా మల్టిప్లై చేస్తే మనకి కొసికెంట్ ఇంకా కాట్ వస్తుంది. కాస్కి సైన్, కాస్ బై సైన్ అయితే కాట్ వస్తుంది, 1 బై సైన్ అయితే కొసికెంట్ వస్తుంది. సో డివైడ్ అండ్ మల్టిప్లై బై సైన్ ఏ. అప్పుడు cos A మైనస్ sin A ప్లస్ 1 cos A డివైడెడ్ బై sin A డివైడెడ్ బై sin A cos 1 బై sin A హోల్ డివైడెడ్ బై
cos A by sin A plus sin A by sin A minus 1 by sin A. cos A by sin A అంటే cot A మైనస్ sin క్యాన్సిల్ అవుతుంది 1 ప్లస్ 1 బై sin అంటే cosecant A డివైడెడ్ బై sin A cos A by sin A cot A ప్లస్ sin క్యాన్సిల్ అవుతే 1 మైనస్ 1 బై sin అంటే cosecant A. ఇప్పుడు cot A ఈ cosecantని ఇక్కడ రాస్తున్నాను ప్లస్ cosecant A మైనస్ 1 డివైడెడ్ బై cot A మళ్ళీ cosecant A ఇక్కడ రాస్తున్నాను మైనస్ cosecant A ప్లస్ 1. ఇప్పుడు ఈ 1 ప్లేస్లో ఐడెంటిటీ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇచ్చారు కదా cosecant A cot స్క్వేర్ A ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ A యూజ్ చేయమని. సో ఇది ఇక్కడ రాస్తున్నాను. cot A ప్లస్ cosecant A మైనస్ 1 ఇక్కడ ఉంది. సో ఇది cot స్క్వేర్ Aని ఇటు తీసుకెళ్తే cosecant స్క్వేర్ A మైనస్ cot స్క్వేర్ A divided by cot A minus cosecant A plus 1. ఇక్కడ 1 ప్లేస్లో ఈ ఐడెంటిటీ యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ cosecant స్క్వేర్ A మైనస్ cot స్క్వేర్ A ఏ ఫామ్లో ఉన్నది. ఇది A అనుకుంటే ఇది B అనుకుంటే ఇది ఏ ఫామ్లో ఉన్నది A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ఇంటూ A మైనస్ B. సో cot A plus cosecant A is minus cosecant A plus cot A into cosecant A minus cot A divided by cot A minus cosecant A plus 1. ఇక్కడ ఈ రెండు టర్మ్స్లో ఏది కామన్గా కనిపిస్తుంది? ఇది బ్రాకెట్లో పెట్టుకుంటాను. సో ఈ రెండు టర్మ్స్లో ఏది కామన్గా ఉంది? cot A ప్లస్ cosecant A. cosecant A ప్లస్ cot A అంటే ఇది రీఅరేంజ్ చేసి రాసుకుంటే సరిపోతుంది. cot A plus cosecant A minus cot A plus cosecant A cosecant A minus cot A divided by cot A minus cosecant A plus 1. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లోని ఇది కామన్గా బయటికి తీసేస్తాను. cot A ప్లస్ cosecant A కామన్గా బయటికి తీస్తే ఇప్పుడు 1 మైనస్ cosecant A minus cot A divided by cot A minus cosecant A plus 1. మనకి RHSలో ఏం కావాలి? cosecant A plus cot A. సో
ఇక్కడ ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. కానీ ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలి అంటే కాట్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ. ఇప్పుడు ఈ మైనస్‌ని లోపలికి తీసుకొని వెళ్ళాలి. 1 మైనస్ కొసెకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ. ఇప్పుడు డినామినేటర్‌లో కాట్ ఏ మైనస్ కొసెకెంట్ ఏ ప్లస్ 1. సో, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. రీఅరేంజ్ చేసి రాస్తాను. కాట్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ ఇంటూ కాట్ ఏ ఫస్ట్ రాస్తున్నాను. తర్వాత మైనస్ కొసెకెంట్ ఏ, తర్వాత ప్లస్ 1 డివైడెడ్ బై కాట్ ఏ మైనస్ కొసెకెంట్ ఏ ప్లస్ 1. సో, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఆన్సర్ కాట్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ. Therefore, LHS is equal to RHS. Next sum, square root of 1 plus sin A by 1 minus sin A is equal to secant A plus tan A. ఇక్కడ నేను LHS తీసుకుంటున్నాను ఎందుకంటే ఇటు స్క్వేర్ రూట్ ఉన్నది కాబట్టి. LHS square root of 1 plus sin A by 1 minus sin A. రాషనలైజ్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో 1 మైనస్ సైన్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏతో డివైడ్ ఇంకా మల్టిప్లై చేయాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్తో చేస్తాం. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. ఇక్కడ డినామినేటర్లో ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బిలో ఉన్నది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ డినామినేటర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే మన ఫస్ట్ ఐడెంటిటీ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ అంటే ఇప్పుడు ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ. సో స్క్వేర్ ఇంకా రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఆన్సర్లో మనకి సీకెంట్ ఏ ఇంకా టాన్ ఏ కావాలి. సో 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. సో ఇది ఎలా రాసుకోవచ్చు అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే 1 బై కాస్ ఏ అంటే సీకెంట్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే tan A. Therefore,
LHS is equal to RHS. Next sum, sin theta minus 2 sin cube theta divided by 2 cos cube theta minus cos theta is equal to tan theta. సో ఎల్హెచ్ఎస్లో ఉన్న టర్మ్స్ ఎక్కువ ఉన్నాయి ఆర్హెచ్ఎస్ కంట, అందుకు ఎల్హెచ్ఎస్ తీసుకుని సాల్వ్ చేస్తున్నాను. sin theta minus 2 sin cube theta divided by 2 cos cube theta minus cos theta. సో ఇక్కడ సైన్ కామన్ తీస్తాను, ఇక్కడ కాస్. సైన్ థీటా కామన్ తీస్తే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా తీస్తే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. అంటే ఆన్సర్లో మనకి ట్యాన్ థీటా కావాలి కదా, సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా, అంటే ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి అంటే సైన్ని కాస్లోకి చేంజ్ చేయాలి. సైన్ థీటా మనకి ఫస్ట్ ఐడెంటిటీలో ఏముంది, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 మైనస్ 2, ఇక్కడ సైన్ స్క్వేర్ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 2ని లోపలికి తీసుకెళ్తే 2 1s are 2 మైనస్ మైనస్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఇది ఎలా రాయొచ్చు, సైన్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 డివైడెడ్ బై కాస్ థీటా ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ థీటా బై కాస్ థీటా అంటే tan theta. Therefore, LHS is equal to RHS. Next sum, sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square is equal to 7 plus tan square A plus cot square A. ఇక్కడ LHSలో ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి ఆర్హెచ్ఎస్ కంట, కాబట్టి ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఎల్హెచ్ఎస్ సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, అంటే sin square a plus cosecant square a plus 2 sin a cosecant a plus cos square a plus secant square a plus 2 cos a secant a. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఐడెంటిటీ కనిపిస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది,
కాస్ స్క్వేర్ ఏ ఉంది. అంటే ఈ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 రాయాలి. 1 ప్లస్ కొసెకండ్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ. ఇది దేనికి రెసిప్రోకల్? కొసెకండ్ ఏ 1 బై సైన్ ఏ ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ 1 రాసుకున్నాం కదా. సో నెక్స్ట్ సీకెండ్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ. సీకెండ్ దేనికి రెసిప్రోకల్? కాస్కి కదా. సో 1 బై కాస్ ఏ. సో ఇప్పుడు సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 ప్లస్ కొసెకండ్ స్క్వేర్ ఏ ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2 ఉంది, ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ ప్లస్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ 2 ఉన్నది. సో 1 ప్లస్ 2 ప్లస్ 2 అంటే 5 ప్లస్ కొసెకండ్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మనకి ఆన్సర్ టాన్ ఇంకా కాట్లో కావాలి. సో నెక్స్ట్ ఐడెంటిటీస్ చూద్దాం. ఇక్కడ కొసెకండ్ స్క్వేర్ ఏ అంటే ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. సో 5 ప్లస్ కొసెకండ్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాయాలి? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెండ్. సీకెండ్ అంటే ఇక్కడ టాన్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో సీకెండ్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో therefore LHS is equal to RHS. Next sum, cosecant A minus sin A into secant A minus cos A is equal to 1 by tan A plus cot A. ఈ రెండు చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి, LHS ఇంకా RHS. కాబట్టి LHS సెపరేట్గా RHS సెపరేట్గా సింప్లిఫై చేయాలి. ఫస్ట్ LHS తీసుకుందాం. cosecant A minus sin A into secant A minus cos A. సో ఇది సైన్లోకి చేంజ్ చేద్దాం. కొసికెంట్ ఏ అంటే 1 బై సైన్ ఏ మైనస్ సైన్ ఏ. ఇప్పుడు ఇది కాస్లోకి. సీకెంట్ ఏ అంటే 1 బై కాస్ ఏ మైనస్ కాస్ ఏ. ఇక్కడ ఎల్సిఎం తీస్తే sin A 1 minus sin square A into LCM cos A తీసుకుంటే 1 minus cos square A. ఇప్పుడు ఈ సమ్ దగ్గర 1 minus sin square A అంటే ఫస్ట్ ఐడెంటిటీ cos square A plus sin square A is equal to 1. సేమ్ అదే ఇక్కడ కూడా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఐడెంటిటీ యూస్ చేసి ఇక్కడ సింప్లిఫై చేయాలి. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. ఇప్పుడు ఇక్కడ సైన్ ఏ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కాస్ ఏ ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. సో ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుందాం.
ఆర్హెచ్ఎస్లో ఏమిచ్చారు? 1/tan A ప్లస్ cot A. ఇది ఎలా రాసుకోవచ్చు? tan A cot Aని సైన్ కాస్లో 1/sin A బై cos A ప్లస్ cos A బై sin A. ఎల్సిఎం తీసుకుంటే sin A cos A. సో ఇక్కడ sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A. ఇప్పుడు ఇది sin A cos A డివైడెడ్ బై sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A. అంటే ఇది ఇలా పై. సో ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిటీ నుంచి మనకి ఏం తెలుసు? cos స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 రాస్తే sin A cos A డివైడెడ్ బై 1 అంటే sin A cos A. ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ వచ్చింది కదా, దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ ఎక్సర్సైజ్లో ఇంకా చాప్టర్లో లాస్ట్ సమ్ 1 ప్లస్ tan స్క్వేర్ A బై 1 ప్లస్ cot స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan A బై 1 మైనస్ cot A హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ A. సో ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ A బై 1 ప్లస్ cot స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ A అని ప్రూవ్ చేయాలి. ఆ తర్వాత 1 మైనస్ tan A బై 1 ప్లస్ cot A హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ A అని కూడా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ A బై 1 ప్లస్ cot స్క్వేర్ A తీసుకుంటే ఇప్పుడు ఐడెంటిటీలో 1 ప్లస్ tan స్క్వేర్ A అంటే secant స్క్వేర్ A. సో ఇక్కడ secant స్క్వేర్ A డివైడెడ్ బై 1 ప్లస్ cot స్క్వేర్ A అంటే cosecant స్క్వేర్ A. నెక్స్ట్ ఆన్సర్ tan స్క్వేర్ A కావాలి అంటే ఇది ఇప్పుడు సైన్ ఇంకా కాస్లోకి చేంజ్ చేయాలి. secant స్క్వేర్ A అంటే 1 బై cos స్క్వేర్ A డివైడెడ్ బై cosecant స్క్వేర్ A అంటే 1 బై sin స్క్వేర్ A. ఇది ఎలా రాయొచ్చు? 1 బై cos స్క్వేర్ A ఇంటూ sin స్క్వేర్ A బై 1 అంటే sin స్క్వేర్ A బై cos స్క్వేర్ A which is equal to tan స్క్వేర్ A. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టర్మ్ ఇచ్చారు కదా, అదేంటి? 1 మైనస్ tan A బై 1 మైనస్ cot A హోల్ స్క్వేర్. ఇప్పుడు 1 మైనస్ tan A డివైడెడ్ బై 1 మైనస్ cot A అంటే 1 బై tan A హోల్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 1 మైనస్ tan A డివైడెడ్ బై tan A మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ కింద ఉన్న tan A ఈ పైకి వెళ్ళిపోతుంది అంటే tan A ఇంటూ 1 మైనస్ tan A డివైడెడ్ బై tan A మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ న్యూమినేటర్ ఇంకా డినామినేటర్ క్యాన్సిల్ అవ్వాలంటే మైనస్ని కామన్ తీయాలి. అంటే మైనస్
tan A into tan A minus 1 divided by tan A minus 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ tan A minus 1 tan A minus 1 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మైనస్ tan A హోల్ స్క్వేర్. మైనస్ tan A హోల్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ A. ఈ సమ్‌తో 8th చాప్టర్ కంప్లీట్ అయింది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.